అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. మండల మకర విలక్కు సీజన్లో భాగంగా అయ్యప్ప ఆలయం ఇవాళ తెరుచుకోనుంది. సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులను ప్రధాన అర్చకుడి సమక్షంలో తలుపులు తెరవనున్నారు. 41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. అయితే భక్తులకు రేపటి నుంచి స్వామి దర్శనం కలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నది స్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్య శాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజో ఎన్ఫైఫర్లిటిస్ అనే బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీ స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, శబరిమల యాత్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ దేశం మొత్తం మీదే ఆ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు వెళ్తా ఉంటారు శబరిమల. ఏదైతే కేరళ రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప స్వామి దర్శనానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వెళ్లి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ లోపు పెద్ద ఎత్తున కూడా ప్రతిరోజు అయ్యప్ప పూజలు చేస్తారు, పడి పూజలు చేస్తారు, పెద్ద ఎత్తున హోమాలు చేస్తారు. అయితే మొత్తంగా చూసుకుంటే అయ్యప్ప స్వామి దర్శనం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తా ఉంటారు. ప్రతి సంవత్సరం ఇల్లు వచ్చే వాళ్ళు కూడా కొన్ని వేల నుంచి లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విపరీతమైన అయ్యప్ప స్వామి మీద భక్త జన సందోహం ఉందనటం కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించి ఆ భక్తులకి ఆలయ కమిటీ ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. మండల మకర విలక్కు సీజన్ లో భాగంగా అయ్యప్ప ఆలయం రేపు ఆదివారం నేను తెలుసుకోనుంది. సాయంత్రం 5 గంటలకి ఆలయ తలుపులను ప్రధాన అర్చకుడు కందరారు మహేష్ సమక్షంలో ఈ యొక్క ఆలయాన్ని అయితే తెరవనున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తుల భద్రత సౌకర్యాల కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. రేపు ఈ రోజు నుంచే బహుశా ఈ రోజు రేపటి నుంచి భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరుతున్న నేపథ్యంలో ఆలయ తలుపులు నేడు తెరవనున్నారు. అయితే ఆలయ తలుపులు ఈ రోజు సాయంత్రం 5 గంటలకి తెరవనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆదివారం సాయంత్రం ప్రారంభం పూజనైతే ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి ఆయన నిర్వహిస్తారు. ప్రథమ పూజ ఆయన చేయటంతోనే ఇంకా ఆలయ సహజంగా జరిగే ప్రక్రియ మొత్తం కూడా ప్రథమ పూజ అరుణ్ కుమార్ నంబూద్రి చేసిన తర్వాత సహజంగా జరిగే పూజా కార్యక్రమాలన్నీ ఆ దేవాలయంలో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీ కోవిల్ అంటే గర్భగుడి నుంచి తీసుకువచ్చిన జ్వాలను ఉపయోగించి పవిత్రమైన 18 మెట్లు వద్ద అది వెలిగిస్తారు. సుమారు దాదాపు 6:30 గంటలకు ప్రధాన పూజారి ఆలయంలో అభిషేకం చేసిన తర్వాత ఆదివారం ఆలయాన్ని తెరిచినప్పటికీ వృశ్చిక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అధికారిక ఆచారాలు కొత్త పూజారులు తలుపు తెలవడంతో ఈ యొక్క తీర్థయాత్ర సీజన్ ప్రారంభమవుతున్న పరిస్థితి ఉంది. ఆ రోజు దాదాపు ఆ రోజు నుంచి భక్తులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇలా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మండల మకర విలక్కు తీర్థయాత్ర సీజన్ కి సంబంధించిన ఏర్పాట్లను ట్రావెన్ కోర్ దేవాన్యాసం బోర్డు డిపిడి అంటారు. ఈ యొక్క బోర్డు కొత్తగా నియమించిన పరిపాలనా కమిటీ ఈ యొక్క అక్కడ ఉన్న కార్యక్రమాలు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మాజీ ప్రధాన కార్యదర్శి కె జయకుమార్ ఈ యొక్క జయకుమార్ టిబిడి అధ్యక్షుడిగా, మాజీ మంత్రి కె రాజు టిబిడి బోర్డులో సభ్యుడిగా ఎంపికై ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళు దాదాపుగా
ఆ 2 సంవత్సరాల పాటు ఈ యొక్క పదవి కాలంలో ఉంటారు. అయితే శబరిమలలో కొంత మేరకు బంగారు తాపడం వివాదం నేపథ్యంలో వీరు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భక్తులు రానున్నారు. అయితే భక్తజన సందోహానికి సంబంధించి మాత్రం ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ లో టికెట్లను కూడా బుక్ చేసుకొని ప్రతిరోజు 70,000 మంది భక్తులు ఆ శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చని పంబ, నిలక్కల్, ఎరుమేలి, వండిపెమార్ సత్రం అలాగే చెంగనూరులలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయ్యప్ప దర్శనానికి ఆన్లైన్ లో కంపల్సరీ బుకింగ్ తప్పనిసరి చేసిన పరిస్థితి ఉంది. అయ్యప్ప దర్శన టికెట్లను వెబ్సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చని వెబ్సైట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. శబరిమల online.org అనే వెబ్సైట్ నుంచి కూడా ఈ యొక్క ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు అనేది గుడి యాజమాన్యం కమిటీ పెట్టిన పరిస్థితి ఉంది. వృశ్చిక మాసం మొదటి రోజు సోమవారం అంటే దాదాపు నవంబర్ 17 నుంచి ఆలయం తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటుంది. ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత మళ్ళీ ఆలయం మూస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మళ్ళీ తెరుస్తా ఉంటాం పరిస్థితి ఉంది. రోజుకి ఈ 2 పర్యాయాలు ఆలయం తలుపులు తెరుచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గణపతి హోమం, అష్టాభిషేకం, నెయ్యాభిషేకం, ఉష పూజ, ఉత్స పూజ, నిత్య పూజ, పుష్పాభిషేకం కోసం ఆన్లైన్ లో బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాలన్నింటినీ కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని ఆలయ కమిటీ కనిపించింది. ఆన్లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ కూడా ప్రారంభమైన పరిస్థితి ఉంది. పంబ, నిలక్కల్, ఎరిమేలి, వండిపెరియార్, చెంగనూర్లలో లైవ్ బుకింగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆన్లైన్ బుకింగ్ ద్వారా రోజుకి 70,000 మంది అయ్యప్ప దర్శనాన్ని చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. 20,000 మంది స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమల అయ్యప్పని దర్శనం చేసుకునే వెసులుబాటు కలిపారు. ఆన్లైన్ టికెట్లు బుక్ చేసి రద్దు చేసుకుంటే ఆ కోటాను కూడా లైవ్ బుకింగ్ గా మార్చే ప్రక్రియను పెట్టారు. ఇది అందరికీ దర్శన అవకాశాన్ని కలిగించేందుకు అని ఆలయ కమిటీ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే శబరిమల అయ్యప్ప దర్శనం కోసం అయితే క్యూలో వేచి ఉండే భక్తులకు బిస్కెట్లు, తాగునీరు వంటి సౌకర్యాలను అయితే ఆ కమిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. చిన్నారులు, మహిళల కోసం ట్రావెన్కోర్ యాజమాన్యం కూడా చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేక క్యూ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. గతంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్లు గాని, ఆరోగ్య సక్రమంగా లేనివారు గాని ఆ లైన్ లో వెళ్తున్నప్పుడు కొంత మేరకు ఆరోగ్యకరంగా ఇబ్బంది పడితే వారికి పక్క నుంచి వెళ్లే ఒక క్యూ లైన్ పెట్టారు. కానీ కొత్తగా మహిళలకి, చిన్నారులకు కూడా ప్రత్యేక ఒక క్యూ వ్యవస్థ అనేది తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే దొంగల నుంచి భక్తుల రక్షణ కోసం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను గాని, అలాగే మాలికాపురంలోని అన్నదాన మండపంలో భక్తులకు తగినంత ఆహారం లభించేలాగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. శబరిమల కొండ ఎక్కేటప్పుడు కండరాల నొప్పితో బాధపడే యాత్రికులు అధికంగా వస్తున్నారు, అధికంగా పెరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కండరాల నొప్పులతో బాధపడే వాళ్ళు సహాయం చేయడానికి సన్నిధానంలో 24 గంటలు ఉచిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. పంబా సన్నిధానంలోని ఆఫ్ రోడ్ లో అంబులెన్సులు 24 గంటలు కూడా అందుబాటులో ఉండేందుకు కూడా యాజమాన్యం పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే 41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27కి ముగుస్తున్న పరిస్థితి ఉంది. అయితే అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. మరలా డిసెంబర్ 31న మకర విలక్కు కోసం ఆలయాన్ని తెరుస్తున్న పరిస్థితి ఉంది. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటున్న నేపథ్యంలో అదే నెల 20న ఆలయాన్ని మూసివేసే పరిస్థితి ఉన్నట్లు కూడా ట్రావెన్కోర్ యాజమాన్య ఆలయ కమిటీ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు గాని, భారతదేశ వ్యాప్తంగా
వ్యాప్తంగా కానీ అలాగే కేరళలోని భక్తులు కానీ ఇతర రాష్ట్ర భక్తులు కానీ విపరీతంగా ఒక రోజుకి 70,000 మంది దర్శనానికి వస్తారంటే దాదాపుగా ఎన్ని లక్షల కోట్ల మంది ఆ దర్శనానికి వస్తారనేది ఆ కేరళ వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ ఒక కీలక ప్రకటన చేసింది, అప్రమత్తత ప్రకటన చేసింది. చాలా ఆరోగ్యాలతో కూడుకున్న వ్యవస్థను ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో ఉంచుకునేందుకు ఇది తీవ్ర హెచ్చరిక, ఆందోళన అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు ఆ నది స్నానం చేస్తా ఉండటం అక్కడ ఆనవాయితీగా వచ్చింది, ఒక ఆచారంగా వచ్చింది. ఆ నది స్నానం చేసిన తర్వాతే భక్తులు తాము పూర్తి స్థాయిలో పవిత్రం అయ్యామని అనుకుంటారు. మాల తీసిన అనంతరం కూడా వాళ్ళకు ముందు ఈ యొక్క స్నానం చేస్తారు. అయితే నది స్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడ ఆరోగ్య శాఖ అయితే సూచిస్తుంది. రాష్ట్రంలో అబిమిక్ మెనెంజో ఎన్సెఫాలిటిస్ అనే ఒక బ్రెయిన్ ఫీవర్ కేసులు వస్తున్నాయి. ఈ కేసులు అధికమవుతున్నాయి. ఈ యొక్క కేసులు అధికమవుతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది ఈ యొక్క నదీ స్థానాలు ఆచరించిన వాళ్ళల్లోనే ఈ యొక్క బ్రెయిన్ ఫీవర్ కేసులు వస్తున్నట్టు నేపథ్యంలో ఒక అప్రమత్తత అయితే చేసింది. ఆ నదీ స్థానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని కూడా పేర్కొంది. వేడి చేసిన నీటిని తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కొంత మేరకు ఆ నదిలో స్నానం చేసే సమయంలో ఖచ్చితంగా ఆ ముక్కు మూసుకొని నదిలోకి మునగటం, అలాగే నదిలోకి స్నానం చేసే సమయంలో ఆ ముక్కులోకి నీరు పోతే ఖచ్చితంగా ఈ యొక్క బ్రెయిన్ ఫీవర్ వచ్చే కేసులు అధికమవుతున్న నేపథ్యంలో అదే ఒక ప్రధాన కారణం లాగా కనిపిస్తుంది. కాబట్టి భక్తులు ఆ నదిలో స్నానం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ముక్కులోకి నీళ్లు పోకుండా చూసుకునే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే వేడి నీటిని తాగితేనే మంచిదని ప్రతిసారి కూడా తినే ముందు చేతులను శుభ్రం చేసుకొని కడుక్కొని మాత్రమే తినాలని కూడా ఆరోగ్య శాఖ సూచించిన నేపథ్యంలో ఆ భక్తులందరూ కూడా ఆ రకంగా ఆ విధంగా చేసి శుభ్రంగా ఉంటే వాళ్ళ ప్రాణాలకు ఈ యొక్క బ్రెయిన్ ఫీవర్ కి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అలా ఉండాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.